హాయ్ అండి. ఇంకా వాడకట్టు పోషమ్మ దగ్గరికి అయితే ఇంకా వచ్చేసాము. ఇంకా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాము, బోనం ఎత్తుకొని మేకపోతును కూడా పట్టుకొని. ఇంకా అమ్మవారి సామాగ్రి కూడా అందరం పట్టుకొని చక్కగా అమ్మవారిని వేడుకుంటూ ప్రదక్షిణలు అయితే చేసామండి. ఇప్పుడు ఇంకా చక్కగా ప్రదక్షిణలన్నీ చేసుకొని ఇంకా బోనం దించి ఇంకా అమ్మవారిని చక్కగా అలంకరించుకున్నామండి. పసుపు, కుంకుమ, గంధము, పూలు, నిమ్మకాయల దండ తీసుకొచ్చినాం. నిమ్మకాయల దండతోని వస్త్రము, మళ్ళీ అక్కడ ఒక కోడిగుడ్డుని ఒక నిమ్మకాయ పెట్టాలంట, అది కూడా తెచ్చినాం. వేపాకులతో చక్కగా అలంకరించినాం. టెంకాయలు తీసుకొచ్చినాం. అమ్మవారికి పొగ వేసినాం. అమ్మవారికి సాంబ్రాణి పొగ వేసి ఇంకా దీపాలు కూడా ముట్టించినాం. నిమ్మకాయల దండ కూడా వేస్తున్నాం. ఇంకా వచ్చిన వాళ్ళందరం కూడా పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ వేసుకుంటూ అమ్మవారికి చాలా ఘనంగా పూజలు చేసుకున్నాము. అందరం అమ్మవారిని చక్కగా వేడుకున్నాము. అమ్మ తల్లి అందరినీ చల్లగా రక్షించమ్మా అని. ఇంకా ఆషాఢ మాసం ఇంకా చివరికి వచ్చేస్తుంది కదండి, అందుకోసమని ఇంకా ఈరోజు చేసుకుందామనేసి ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఇక అందరం చక్కగా పూజలు అయితే చేసుకున్నాం. వాడకట్టు పోషమ్మకు మొక్కులు అయితే చెల్లించుకున్నాము. పిల్లలు పెద్దలము అందరం చాలా ఎంజాయ్ చేశాము. ఇంకా పిల్లలైతే ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడం, ఇంకా అందరం ఎవరికి వాళ్ళమే చాలా చక్కగా ఎంజాయ్ చేశాము. ఇంకా అందరం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ అమ్మవారి మొక్క అయితే ఘనంగా చేసుకున్నాము. ఇంకా మా వారు ఇప్పుడు మేకపోతుకైతే సురపానకం తాగించారు. ఇంకా అమ్మవారు అయితే చక్కగా అనుగ్రహించిందండి. వెంటనే అటు మొక్కుకొని కింద వదిలేయంగానే చాలా చక్కగా అనుగ్రహించింది. చాలా బాగా అనిపించింది. ఇంకా మీరు ఇప్పుడు మా నడిపి మావయ్య కూడా మొక్కుతాడు. ఇంక ఇప్పుడు అమ్మవారికి అమ్మవారి మేకపోతుకి ఇంకా వాటర్ కొన్ని అల్లి ఇంకా బొట్టు పెట్టి దానికి ప్రసాదం కూడా తినబెట్టిన తర్వాత ఆయన చుట్టూ తిరిగి ఒక ప్రదక్షిణ వేసి వదిలేస్తాడు. ఇంకా వెంటనే అమ్మవారు అనుగ్రహించింది. ఇంకా వాడకట్టు పోషమ్మ ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు సెకండ్ పార్ట్ కూడా చూసి ఆనందించండి. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఆషాఢ మాసం అమ్మవారి బోనం వాడకట్టు పోషమ్మ, గల్లీ పోషమ్మ ఘనంగా నిర్వహించుకున్నామండి. ఇంకా మేక మంచిగా జడితిచ్చిన తర్వాత కొబ్బరికాయలు కొట్టి ఇంకా అందరం ఎవరి ఇళ్ళకి వాళ్ళు పోయి బెల్లపన్నం ప్రసాదం కూడా అందరం ఎవరింటికి వాళ్ళం తీసుకొని పోయినాం. చక్కగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతేనండి. చూడండి అమ్మవారు ఎలా అనుగ్రహిస్తుందో.